ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా 49 ఏఐ ఆధారిత మేల్ ఫెర్టిలిటీ టెస్టింగ్ సినీ నటి లయ 49 సేవ పొందిన దంపతులతో కలిసి తొలి సాంకేతిక మైలురాయిని ఆవిష్కరించారు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ప్రాబ్లం వల్ల మిస్క్యారేజ్ రేట్లు పెరుగుతున్నాయని 49 ఫెర్టిలిటీ సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి గారు చెప్పారు. ఫర్టిలిటీలో మెయిల్స్ ప్రాబ్లమ్, సో కలిసి రావాలి కపుల్స్. ఈ ప్రాబ్లం వల్ల నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రాబ్లం ఎవరికి రూట్ కాజ్ అనలైజ్ చేసి అబార్షన్స్ హస్బెండ్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై ఉందా, స్పర్మ్ మొటిలిటీ మార్ఫాలజీనే కాకుండా అంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ పిల్లలు లేక బాధపడే వాళ్ళకి మేల్స్ ప్రాబ్లమా ఫీమేల్ ప్రాబ్లమ్ అని బ్లేమ్ చేయకుండా ఎవరిలో ప్రాబ్లం ఉంది డయాగ్నోస్ చేసి తొందరగా ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీ కావాలని. Artificial intelligence powered semen analyzer. Put your hands together for the new technology please, and for the 49 Fertility Center as well. And now we are going to have the logo. So ee roju మనం విట్నెస్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ artificial intelligence powered. So can we have a huge round of applause for the new launch please? సో హెల్తీగా కనిపించే కణాల్లో కూడా లోపాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యలు సంతాన సాఫల్యానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న టెస్టింగ్ విధానాలు కొన్నిసార్లు టెస్టింగ్ సిబ్బంది చేసే తప్పుల వల్ల ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. సో ఐవీఎఫ్ క్యాంపెయిన్ ద్వారా టెస్టింగ్ దంపతులకి 599 రూపాయలకే ఈ సంస్థ అందిస్తుంది. స్పెషలిస్ట్తో కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, ఏఎంహెచ్ టెస్ట్ ఎక్సెట్రా ఇవన్నీ అందించబడతాయి. ఐవీఎఫ్ సంస్థ కోసం సినీ నటి లయ గారి మాటల్లో విందాం. నేను అనేది ఏంటంటే అందరూ ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఇది పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మనకు కూడా అన్నీ తెలియాలి. ఎందుకంటే మనకు తెలిస్తే మనం ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు, సేవ్ అవుతాయి. కొంతమంది అవుతాయి ఇయర్స్ వరకు వెళ్ళరు, బికాస్ నాకేం లేదు అని అనుకుంటారు. లేకపోవచ్చు, ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. మనం 20 days బ్యాక్ యూరోప్లో ఒక 12,000 డాక్టర్స్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ గ్యాదరింగ్లో ఫ్రమ్ ఏషియా, ఫ్రమ్ ఏపీ, తెలంగాణ వి రిప్రజెంటెడ్. అండ్ మనకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఒక అవార్డు వచ్చిందండి. అంటే మన తెలంగాణ మ్యాప్ని వి కుడ్ పుట్ ఇన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్. You know who is also one of the reason for this? Me andaru. Each of you have really helped us ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటానికి, సొసైటీలో పర్కులేట్ చేయటానికి. సో నేను డీప్గా మీకు అందరికీ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ టు స్ప్రెడ్ దిస్ అవేర్నెస్. మన కంట్రీలో ఇండియాలో 1.9 అండి. అండ్ ఇఫ్ యు సీ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ 1.8 అండ్ ఏపీలో ఇంకా తక్కువ 1.7. సో దీనివల్ల వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటి అంటే ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ యూత్ అన్నమాట. సో దానివల్లనే కదా ఎవ్రీబడి సీయింగ్ అస్ విత్ సో మచ్ ప్రైడ్. రాబోయే రోజులో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయలేదనుకోండి, వేరే కంట్రీస్ లెక్క ఓల్డ్ పాపులేషన్కి వెళ్తామన్నమాట. ఈచ్ ఆఫ్ యూ ఫర్ స్టాండింగ్ విత్ అస్ అండ్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్ టు సర్వ్ ద సొసైటీ. Fertility rate of India is 1.9, which is 0.2% less than replacement rate. What it means is that we need fertility rate of 2.1 for replacing our population. What we can do as a responsible organization is to help